హాయ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మీ. నేను మీ షాహీనా. ఇవాళ నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఇంకా టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సర్వీస్ మోడల్స్ ఏమున్నాయి క్లౌడ్ కంప్యూటింగ్లో, ఏ మోడల్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను, ఇంకా దీని బెనిఫిట్స్ వచ్చేసరికి చెప్తాను. సో లెట్స్ మూవ్ టు ఫస్ట్ స్లైడ్. చూడండి, ఫస్ట్ స్లైడ్లో ఏమని ఉంది, వై క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి తన సిస్టమ్ ముందు కూర్చొని చూడండి ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడో. ఎందుకు, వాడికి లాట్ ఆఫ్ డేటా కావాలి. చూడండి, ఇక్కడ నేను సెకండ్ స్లైడ్లో ఫస్ట్ ఒకటి చూపిస్తాను. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అప్లై చేయకముందు, సపోజ్ యూ వాంట్ టు హోస్ట్ ఏ వెబ్సైట్. నువ్వు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీరు ఈ 3 స్టెప్స్ని కన్ఫామ్గా మెయింటైన్ చేయాల్సిందే. ఏంటిది, మీరు ఒక స్టాక్ ఆఫ్ సర్వర్స్ని కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఆ సర్వర్స్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి. మానిటరింగ్ అంటే అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి, ఆ సర్వర్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఇంకా ఆ సర్వర్స్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అంటే మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ఇంకా దాని కాస్ట్ కూడా మీరే చూసుకోవాలి. ఇంకా ఇక్కడ థర్డ్ పార్ట్ చూడండి, హై ట్రాఫిక్ అండ్ మోర్ సర్వీసెస్ అని ఉంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ మీరు హోస్ట్ చేస్తున్నారు. మీ దగ్గర మీరు చేసే వెబ్సైట్ ఏంటంటే ఈకామర్స్ వెబ్సైట్ అనుకోండి. ఎనీ ప్రోడక్ట్, ఒక మిషనరీ ప్రొడక్ట్స్ కానీ అన్ని ప్రోడక్ట్స్ మీరు ఈ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సేల్స్ అనేది చేస్తున్నారు. మీరు ఆన్లైన్ ద్వారా సేల్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మార్నింగ్ ఏమో మీకు సేల్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఈవినింగ్ వచ్చేసరికి మీకు సేల్స్ అనేది బల్క్గా వచ్చేసాయి. ఆర్డర్ ఒకేసారి బల్క్గా వితిన్ 5 మినిట్స్లో మీకు వచ్చే ఆర్డర్ వచ్చేసరికి 1000 అనుకోండి. 1000 అయినప్పుడు ఆ 1000 మంది డేటాని మీరు స్టోర్ చేసుకోవాలి. ఏంటి, మీ సర్వర్స్లో స్టోర్ చేసుకోవాలి. మీ సర్వర్స్ ద్వారా రిట్రీవ్ చేసుకొని, ఆ డేటాని రిట్రీవ్ చేసుకొని, రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ డేటాని మీరు స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మీ దగ్గర ఏం కావాలి, మోర్ మెమొరీ కావాలి, మోర్ సర్వర్స్ కావాలి. అప్పుడు మీకు ఏమైంది ప్రాబ్లం అనేది, ఇప్పుడు వేరే సర్వర్ రెస్పాండ్ ఇచ్చేంత వరకు మిగతా రిక్వెస్ట్లన్నీ ఆగిపోయి ఉంటాయి. అప్పుడు మీ ప్రాసెస్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. అప్పుడు డిలే అంటే ఏంటి, ట్రాఫిక్ స్టేట్లో ఉంటాయి. అక్కడ ఏమో రిక్వెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి, కానీ రెస్పాండ్ ఏమో స్లోగా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే వర్క్ డిలే అవుతుంది, ఇంకా వెబ్సైట్ అనేది వర్కింగ్ సరిగ్గా జరగదు. ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అప్లై చేయకపోతే. చూడండి, వాడు ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడో చూసారా. అసలు ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఒకవేళ స్టోర్ చేసుకున్నా ఉన్న హార్డ్ డ్రైవ్ స్పేస్ అనేది సరిపోతుందా లేదా. వీడికి చూడండి ఎంత హార్డ్ అయిపోయిందో క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే. అండ్ చూడండి, ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది లేకపోతే మీరు సర్వర్స్ కొంటూనే ఉంటారా, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఒక సర్వర్స్ కొంటూనే ఉంటే మీకు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పేస్ కావాలి, మీరు మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ దానికి కూలింగ్ సిస్టమ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. అంటే మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు ప్రొడక్ట్ కాస్ట్ పెట్టుకోవాలా, లేకపోతే సర్వర్కి మెయింటైన్ చేసుకోవడానికి కాస్ట్ పెట్టుకోవాలా. ఇట్స్ టూ హై ఫర్ యూ. సో ఇలాంటి వాటికి ట్రబుల్ షూట్స్ చాలా వరకు వస్తాయి మీకు. ఇప్పుడు బిజినెస్ గోల్స్ వాళ్ళకి ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు చూసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు వెబ్సైట్కు హోస్ట్ చేయడం అంటేనే కొంత అమౌంట్ డీలింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత సర్వర్ కాస్ట్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా హై అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ గోల్స్కి మేబీ ఇట్స్ కాస్ట్ ఏ లిటిల్ నాట్ ఏ లిటిల్, మేబీ కాన్ఫ్లిక్ట్ ఎఫెక్ట్స్, కొంచెం ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి చాలా హార్డ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు లిమిటెడ్ సర్వర్స్తో డేటా అనేది ప్రాసెసింగ్ చేసినా, చూడండి ఇప్పుడు మీరు చెప్పాను కదా ఇందాకే ట్రాఫిక్ కాన్సెప్ట్ గురించి. మీ డేటా అనేది ఇప్పుడు 1000 మెంబర్స్ వచ్చి మీ డేటాని యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. యాక్సెస్ చేస్తున్నప్పుడు మీకు ఏమైంది, ఇష్యూ అనేది రేజ్ అవుతుంది. వెయిటింగ్ స్టేట్లోకి వచ్చేస్తాయి రిమైనింగ్ రిక్వెస్ట్లన్నీ. మిగతా ప్రాసెస్ ఏమో డిలే అవుతూ ఉంది, రెస్పాండ్ అనేది డిలే అవుతూ ఉంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ రిక్వెస్ట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది 1000 రిక్వెస్ట్లే, కానీ నెక్స్ట్ ఇంకో 500 రిక్వెస్ట్లు దీనికి యాడ్ అయిపోయింది అనుకోండి.
ఇంకా సర్వర్ రన్ అవ్వదు, ఐడియల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే బల్క్ ఆఫ్ బర్డన్ పడిపోయింది, స్పేస్ సరిపోట్ల, సర్వర్ రెస్పాండ్ అవ్వడానికి మీ దగ్గర ఎక్కువ సర్వర్ కూడా లేదు, లిమిటెడ్ సర్వరే ఉంది. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే మీకున్న డిసడ్వాంటేజెస్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు డేటా స్టోరింగ్కి ఉపయోగపడుతుంది, డేటా ప్రాసెస్ చేయగలుగుతున్నాం, ఇంకా డేటా యాక్సెస్ అనేది కూడా జరుగుతుంది. చూడండి రిమోట్ సర్వర్స్ అంటే మీ దగ్గర కూడా ఒక సర్వర్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఇంకా ఆల్రెడీ వేరే సర్వర్ని కూడా మీరు యాక్సెస్ స్టోర్ చేసుకోవచ్చు డేటాని. ఇంకా ప్రాసెస్ అంటే ఏంటి, డేటా అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, రిక్వెస్ట్ సెండ్ చేసుకోవడము, రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిందా లేదా చూసుకోవడము, ఎంత మీ దగ్గర మీ ఓన్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్న సర్వర్స్తో చేసుకోవచ్చు. ఇంకా రిమోట్ అంటే వేరే సర్వర్స్ కూడా మన రెంటింగ్ తీసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ యాక్సెసింగ్ డేటా కూడా ఉంది వై ఇంటర్నెట్ ద్వారా మనం డేటా అనేది యాక్సెస్ అనేది చేస్తున్నాం. చాలామందికి నేను చెప్పాను, ఇందాకే చెప్పాను, ఏడబ్ల్యూఎస్ అనేది ఒక ప్లాట్ఫాము. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఈ సర్వర్స్ అనేది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది 1994లో స్టార్ట్ చేశారు. జెఫ్రే ప్రెస్టో బెజోస్ అనే వ్యక్తి ఫస్ట్ CEO ఆఫ్ అమెజాన్. ఈయన ఏం చేశారంటే ఈయన ఫస్ట్ బుక్స్తో స్టార్ట్ చేశారు ఒక ఆన్లైన్ వెబ్సైట్, ఈకామర్స్ వెబ్సైట్. స్టార్ట్ చేస్తే ఆయనకి సేల్స్ అనేవి అప్పట్లో ఎక్కువ ఉండేవి. అప్పుడు ఆయన ఏం చేశారంటే డేటా సెంటర్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. లెట్ మీ షో వేర్ ఇస్ దిస్. చూడండి ఇక్కడ డేటా సెంటర్స్ చూడండి, ఇక్కడ డేటా అనేది వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఇలా వాళ్ళకి ఎక్కువ బల్క్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్ డేటా సరిపోవట్లేదు. సో వాళ్ళు డేటా సెంటర్స్ని ప్రొవైడ్ చేసుకొని వాళ్ళ కస్టమర్ డేటాని, డీటెయిల్స్ని, వాట్ ఎవర్ ప్రైవేట్ డేటా వాళ్ళు మొత్తం అడ్రస్ని అన్నీ స్టోర్ చేసుకుంటారు. ఇంకా ప్రొడక్ట్ డీటెయిల్స్ని కూడా స్టోర్ చేసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ ద్వారా వాళ్ళు చేయడం వల్ల ఏమైందంటే జెఫ్రే ప్రెస్టోన్ బెజోస్కి ఒక స్మాల్ ప్రాబ్లం కూడా ఎక్కరైంది. ఏంటంటే వాళ్ళు డేటా సెంటర్స్ని బిల్డ్ చేశారు, బాగానే ఉంది, కానీ వాళ్ళకి సరిపడినంత డేటా సరిపోయింది. ఇంకా మిగతా మిగతా సర్వర్స్ ఏమో ఎంటీగా ఉన్నాయి, ఐడియల్గా ఉన్నాయి. సో ఆయనకి ఏంటంటే వీటిని మెయింటైన్ చేయడానికి వాళ్ళకి మనీ వేస్ట్ అవుతుంది కదా, ఆ మనీ వేస్ట్ అయ్యే బదులు దీనికి రెంటింగ్ సిస్టమ్ అనేది అప్లై చేశారు. అంటే ఏంటి, వేరే చిన్న ఈకామర్స్ వెబ్సైట్స్కి మనం ఈ సర్వర్స్ని రెంట్గా ఇస్తే కనుక వాళ్ళకి సర్వర్ బిల్డ్ చేసే బదులు ఈ సర్వర్ని విత్ ద లో కాస్ట్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. సో వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది, అలాగే వాళ్ళకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. వన్ కైండ్ ఆఫ్ ఇది కూడా బిజినెస్ కింద యాడ్ చేసుకున్నారు ఈ అమెజాన్ వాళ్ళు. చూడండి ఇప్పుడు ఈ 1 ర్యాక్కి అమెజాన్ సరిపోయింది అనుకో, ఈ రిమైనింగ్ ర్యాక్స్ అని వాళ్ళు సేల్స్కి ఇవ్వడం జరిగింది అనుకోండి. లైక్ దట్ ఈ బెజోస్ అనే వ్యక్తి ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏంటి, వన్ కైండ్ ఆఫ్ ఈకామర్స్ వెబ్సైట్ని, ఇది కూడా ఈకామర్స్, దీన్ని కూడా మనం కొనుక్కోవచ్చు ఈ ర్యాక్స్ని సపరేట్గా. ఇప్పుడు ప్రెజెంట్ CEO అయితే యాండీ జాసీ, అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ మనం చూద్దాం క్లౌడ్ కంప్యూటింగ్లో మన డేటా ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా రిట్రీవ్ చేస్తాము, ఎలా ప్రాసెస్ చేస్తామో చెప్తాను. చూడండి ఇక్కడ ఒక పర్సన్ వరల్డ్ వైడ్గా మనకి ఫస్ట్ మనము అసలు అమెజాన్ వెబ్సైట్కి వెళ్దాం. పేడ్ ఉంది ఇది, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఆల్రెడీ ఉంది కానీ సైన్ ఇన్ అవ్వాలి. నేను బేసిక్ చూపిస్తున్నా. చూడండి ఇవి రీజియన్స్, ఇవి ఆల్రెడీ క్రియేట్ అయినవి. అంటే చూడండి మన ఇండియాలో కూడా ఉన్నాయి. చూడండి 2 సర్వర్స్ ఉన్నాయి, 2 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఒకటేమో ముంబైలో ఉంది, ముంబైలో 2016లోనే లాంచ్ అయింది. ఇంకోటి వచ్చేసరికి హైదరాబాద్లో ఒకటి ఉంది, అమెజాన్ ఉంది. ఈ రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి, కమింగ్ సూన్, వస్తున్నాయి. అంటే డేటా సెంటర్ని బిల్డ్ చేస్తున్నారు అక్కడ. అసలు ఆఫ్రికాలో ఒకటే ఉంది, క్యాపే టౌన్ అంట. చూడండి ఇవన్నీ డేటా సెంటర్స్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. చూసారా డేటా సెంటర్స్, ఒక చైనా కంట్రీలోనే లేదు,
వరల్డ్ వైడ్. ఇండియాలో అయితే 2 ఉన్నాయి చూడండి, ముంబైలోను హైదరాబాద్లోను. లైక్ వైజ్ కొన్ని డేటా సెంటర్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది దగ్గరగా. వాళ్ళు ఈ అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇండియా వాళ్ళకి డేటా ప్రొవైడ్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డేటా అనేది హ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళ డేటా చాలామంది బల్క్గా ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారు. ఇంకా వాళ్ళకి 1 డేకి ఒక 10,000 మంది ప్రోడక్ట్ బుక్ చేశారనుకోండి, వాళ్ళ డేటా అనేది కస్టమర్ డేటా అనేది వాళ్ళు సేవ్ చేసుకోవాలి. మళ్ళీ అడ్రస్ ఎంటర్ చేయమని అలా ఏం చేయరు. వాళ్ళు ఎట్ ఏ టైం 1 రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళ డేటా తీసుకొని ఆ డేటాని స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు స్టోర్ చేసుకునేటప్పుడు చూడండి, దాని లొకేషన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఇందాకేం చెప్పాను, ఓకే అదే లొకేషన్ అనేది ఇది 1 టైంలోనే రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత ఏంటి, వాళ్ళు ఈ మొత్తం డేటాని ఈ డేటా సెంటర్స్లోనే స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఈ డేటా సెంటర్స్లో స్టోర్ అయిన తర్వాత వాళ్ళు రిట్రీవ్ కూడా ఇక్కడే చేస్తారు. ఒకవేళ మన డేటా అనేది క్రాష్ అయిపోయింది, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్లో క్రాష్ అయిపోయింది, సో వాళ్ళకి ఏంటి ఇప్పుడు బ్యాకప్ చేసుకునే ప్రాసెస్ కూడా మనకి ఈ డేటా సెంటర్స్లో అవైలబుల్ ఉంది. మోస్ట్లీ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఇది డేటా సెంటర్స్ అనేది. ఎందుకంటే చాలామంది వాళ్ళ మనీని క్రెడిట్ చేసుకోవడం, డెబిట్ చేసుకోవడం, ఇవన్నీ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్ క్లౌడ్ ఓన్లీ. Cloud plays a crucial role in these scenarios. Lot of scenarios in banking, in Amazon, not on, I mean Amazon means e-commerce websites, lot of things. ఇప్పుడు స్లైడ్స్లోకి వెళ్దాం. టైప్స్ ఆఫ్ క్లౌడ్, ఇది 3 టైప్స్ ఉన్నాయి: ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఇట్స్ వెరీ ఈజీ కాన్సెప్ట్, ఎంత హార్డ్ ఏం కాదు. ప్రైవేట్ క్లౌడ్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ గ్రోత్, కంపెనీ ఒక గ్రోత్ సీక్రెట్, ఇవన్నీ వాళ్ళు బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తంని ప్రైవేట్గా ఉంచుతారు. అసలు ఏ కంపెనీ వాళ్ళు అంటే ఏంటి, అసలు ఏ కంపెనీ వాళ్ళకి సీక్రెట్స్ తెలియకుండా వాళ్ళు సమ్ సీక్రెట్ కోడ్స్తో సమ్ సీక్రెట్ లాకర్స్తో సేవ్ చేసి ఉంటారు. అది వేరే టైప్ ఆఫ్ క్లౌడ్. ఇది పబ్లిక్ క్లౌడ్. ఇప్పుడు మన అమెజాన్ చూడండి, చాలా వరకు కొన్ని ఫ్రీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని అయితే పెయిడ్ మనీ ఇచ్చి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం అమెజాన్ అనేది లీక్ చేస్తుంది. లైక్ గూగుల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా లాట్ ఆఫ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్. ఇంకా హైబ్రిడ్ అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ హైబ్రిడ్ అంటే బోత్ క్యారెక్టరిస్టిక్స్ని మేనేజ్ చేస్తుంది. లైక్ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని, ఇంకా వాళ్ళ గ్రోత్ ఇన్ఫర్మేషన్ని చెప్పదు, కానీ వాళ్ళ రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు పబ్లిక్గానే ఉంచుతారు. అంటే వాళ్ళ దగ్గర ఈ సర్వీసెస్ ప్రొవైడ్ అయి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈ ఫీచర్స్ ఉన్నాయని, కానీ వాళ్ళ గ్రోత్ సీక్రెట్ గురించి కానీ వాళ్ళ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ అసలు చెప్పరు. అది హైబ్రిడ్ అంటారు. నెక్స్ట్, క్లౌడ్ సర్వీస్ మోడల్స్. క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే ఏంటంటే ఇవి 3 టైప్స్. ఇక్కడ చెప్తాను ఇది. ఓకే, ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో చూద్దాం. పిరమిడ్ షేప్లో ఉంది, 3 టైప్స్ క్లాసిఫై ఉంది: సాస్, పాస్ అండ్ యాస్. అంటే ఫస్ట్ వచ్చేసరికి అప్లికేషన్ వరకు బిల్డింగ్. అంటే ఏంటి, మొత్తం మన దగ్గర డేటా ఉంటే చాలు, సాస్లో మొత్తం అప్లికేషన్ టు నెట్వర్కింగ్ వరకు వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఎవరు? ప్రొవైడర్స్ ఆర్ వెండర్స్. వెండర్స్ అంటే ఎవరో కాదు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళే వెండర్స్ అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంటే చాలు, మీ దగ్గర అప్లికేషన్ నుండి ఇంకా బ్యాక్ ఎండ్లో మొత్తం ప్రాసెస్, ఇంకా డేటా రిట్రివేషన్, డేటా స్టోరేజ్, సర్వర్ మెయింటెనెన్స్, నెట్వర్క్, మీకు డేటా ప్రాసెసింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు సాస్లో. కాకపోతే పేమెంట్ మాత్రం పెరుగుతుంది. అంటే ఏంటి, మీరు రెంటింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, మొత్తం ప్రాసెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఇది అప్లికేషన్ ఫేజెస్ వాళ్ళకైతే జస్ట్ సరిపోతుందంట. డెవలపర్ సర్వీసెస్కి పాస్. ఇక్కడ ఏంటంటే ఓకే, మీరు సాస్ ఫుల్ ఫామ్ తెలియదు కదా, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ని సాస్ అంటారు. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇది డెవలపర్ సర్వీసెస్కి చాలా యూజ్ఫుల్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఉంది, అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, కానీ దాని బ్యాక్ ఎండ్ రన్ టైం కానీ, మిడిల్ వేర్ కానీ, కావాల్సిన ఓఎస్ కానీ, వర్చువలైజేషన్ కానీ, స్టోరేజ్, సర్వర్స్, నెట్వర్కింగ్స్ అన్నీ మెయింటైన్ చేసేది బ్యాక్ ఎండ్ వెండరే.
ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వర్ వచ్చేసరికి యాజ్కి వచ్చేసరికి మీరు సిపియూని మీరే చూసుకోవాలి, ఫిజికల్ సర్వర్స్ మీరే చూసుకోవాలి. సర్వర్స్ స్టోరేజ్ అది బ్యాక్ అండ్ వెంటర్ చూసుకుంటారు, కానీ వన్ థింగ్ మాత్రం మీరే చూసుకోవాలి. వన్ థింగ్ కాదు, చాలా థింగ్స్, చాలా ఫేజెస్ ఉన్నాయి. డేటా, అప్లికేషన్స్, రన్ టైమ్, మిడిల్వేర్, ఓఎస్, ఈ 5 ఫేజెస్ మీరే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 2 ఫేజెస్ మీరు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డేటా అయితే మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ ఓఎస్, మిడిల్వేర్, రన్ టైమ్ అంటే ఏంటి, మీకు సంబంధించిన విషయం, మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మీరు మేనేజ్ చేసుకోవాలి. మిగతా స్టోరేజ్ విషయము, సర్వర్ విషయము, అవన్నీ నెట్వర్కింగ్ విషయం మొత్తము వెండర్ మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడ కాస్ట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే కొంత సాఫ్ట్వేర్ పార్ట్ని మీరే మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి. బట్ ఇన్ పాస్ అండ్ సాస్ యూ హ్యావ్ టు పే సమ్ మోర్ అమౌంట్, బికాజ్ రన్ టైమ్ టు మిడిల్వేర్ మొత్తం పార్ట్, ఈవెన్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మోస్ట్లీ పాస్ వాళ్ళు, సాస్ వాళ్ళు వాళ్ళే మెయింటైన్ చేస్తారు కాబట్టి మీరు కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేయాలి. అదే వేరియేషన్, మనీ వేరియేషన్ పెరుగుతుంది, ఇంకా యాక్షన్ వేరియేషన్ కూడా పెరుగుతుంది. బికాజ్ ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఇన్ దీస్ 2 కేసెస్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద సాఫ్ట్వేర్. అదే వేరియేషన్. థియరటికల్గా అయితే సరిపోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ప్రాక్టికల్గా అయితే మీరు ల్యాబ్స్ ఉంటే కనుక నేను అవి కూడా చూపిస్తాను. కమాండ్స్ కానీ ఇంకా అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ నేను మీతో పాటు నేర్చుకొని ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ. లెట్స్ బిల్డ్, షేర్ అండ్ లర్న్, షేర్, బిల్డ్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అసలు ఏంటంటే, అసలు మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మన దగ్గర హార్డ్వేర్ సరిపోవట్లేదని, రైట్? మన దగ్గర ఉన్న హార్డ్ డ్రైవ్ సరిపోవట్లేదు కదా. సో మనకి హై స్కేలబిలిటీ అంటే ఏంటి, మనకి ఎంత మెమొరీ పెరిగితే సర్వర్ అంత ఫాస్ట్గా పెరుగుతుంది. ఎంత స్టోరేజ్ ఉంటే అంత సర్వర్ రిక్వెస్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఎంత హై స్కేలబిలిటీ ఆఫ్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నావు, నీకు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటే రెస్పాండ్ ఫాస్ట్గా నీ దగ్గర వచ్చింది అనుకోండి, అంటే ఏంటి, అక్కడ నీ దగ్గర మెమొరీ ఉంది, ఇంకా స్పేస్ ఉంది, యాక్షన్ అయ్యే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో హై స్కేలబిలిటీ, మోర్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఎంత డేటా అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ రెడ్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. ఇప్పుడు నువ్వు ఒక డేటా సెంటర్నే క్రియేట్ చేసే బదులు వేరే మీడియం ఆల్రెడీ క్రియేట్ చేసిన వారి దగ్గరే రెంట్ తీసుకుంటే నీకు కాస్ట్ తగ్గుతుంది కదా. సో నువ్వు ఒక వెబ్సైట్ మేరకు హోస్టింగ్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే బ్యాక్ ఎండ్ వాడికి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ కడితే సరిపోతుంది. నీ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇట్స్ హెల్ప్ఫుల్. హై సెక్యూరిటీ, బికాజ్ నీకు సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ద కస్టమర్ బిలీవ్ యూ. ఇంకా నీ ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా నీకు తెలియాలి, నీ ఫైనాన్స్ డీటెయిల్స్ని కన్ఫర్మ్గా నువ్వు సెక్యూర్గా ఉంచుకోవాలి, నీ పేమెంట్ ప్రాసెస్ని సెక్యూర్గా ఉంచుకోవాలి. సో ఇదంతా నీకు సెక్యూర్గా ఉండాలి. సో క్లౌడ్ కంప్యూటింగ్లో హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అమెజాన్ వాళ్ళకి చాలా అమెజాన్ వాళ్ళు ఇదంతా మెయింటైన్ చేస్తారు. దే ఆర్ సమ్ అల్గోరిథమ్స్ అండ్ సమ్ processes which helps to maintain the high security to the data. And backup process, sorry, not it's a backend, it's a backup process. ఇప్పుడు నీ డేటా క్రాష్ అయిపోయింది అనుకో సపోజ్, కానీ నీకు ఇప్పుడు డేటా రిట్రీవ్ కావాలి, నీ పాత డేటాని కన్ఫర్మ్ నీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నీ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, నీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్నాయి, అది నీకు బ్యాకప్ అయితే నీకు లాస్లో ఉంది. సో ఇలాంటి ప్రాసెస్, ఇలాంటి ఫేజ్ వచ్చేసరికి బ్యాకప్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్టెప్స్కి నీకు చాలా హార్డ్ అయిపోతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ హెల్ప్స్ టు గివ్ ద బ్యాకప్ డేటా. అండ్ 6th స్టెప్ ఈజ్ నో లొకేషన్ కన్స్ట్రెంట్. ఇప్పుడు సర్వర్ అనేది నీకు దగ్గరగా ఉంటేనే నీకు డేటా యాక్సెస్ ఉంటుంది, అలా ఏమీ లేదు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా అమెజాన్ అనేవాడు చాలా డేటా సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో నీకు దగ్గరలో ఉన్న డేటా సెంటర్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు వయా ఇంటర్నెట్ ద్వారా. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చూడండి, డేటా యాక్సెసింగ్ ద డేటా అప్లికేషన్ వయా ఇంటర్నెట్. చూడండి, ఇంటర్నెట్ ద్వారా నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు వరల్డ్ వైడ్ ఎనీవేర్లో కూర్చున్నా సరే నువ్వు నీ డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎలా ఉంది చెప్పండి వీడియో, కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను మీతో పాటు నేర్చుకుంటున్నా. ఇది నా ఇంటర్న్షిప్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఫస్ట్
నేను క్లౌడ్ కంప్యూటింగ్ విత్ డెవప్స్లో ఎక్సెల్ లాలో జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ like, share and subscribe to my channel Learn With Me. Thank you.